నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసంలో కువైట్లోని ఇండియన్ ఎంబసీకి మరియు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు వెళుతూ ఉన్న భారతీయులకు ఆ యొక్క సెంటర్ల పనివేళలను సవరించినట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే పవిత్ర రంజాన్ మాసంలో ఎంబసీ యొక్క బిఎల్ఎస్ అవుట్సోర్సింగ్ సెంటర్లలో పనివేళలలో మార్పులు చేశామని చెప్పేసి కౌన్సిలర్ ధృవీకరణ, పాస్పోర్ట్ మరియు వీసా కోసం రాయబార్య కార్యాలయం యొక్క బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అవుట్సోర్సింగ్ కేంద్రాలు పవిత్ర రంజాన్ మాసంలో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడిన పనివేళల్లో మాత్రమే పనిచేస్తాయని చెప్పేసి పాస్పోర్ట్, వీసా మరియు అటెస్టేషన్ సేవల అంగీకారం మరియు ప్రాసెసింగ్ కు సంబంధించి పనివేళలనైతే ఎంబసీ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ సిటీ, అలాగే జిలీబ్ అల్ సువైక్, అబ్బాసియా, ఫాహిల్, జహరా ప్రాంతాలలో మనం చూసుకుంటే మొత్తం 4 బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అవుట్సోర్సింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. మన కువైట్ సిటీ కానీ, జిలీబ్ అల్ సువైక్, అబ్బాసియా కానీ, ఫాహిల్ ప్రాంతం కానీ, జహరా ప్రాంతాలలో మొత్తం 4 ఉన్నాయి. అలాగే ఇవి మనం చూసుకుంటే రంజాన్ నెలలో ఉదయం 9 గంటల నుంచి అలాగే మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయని చెప్పేసి మనము ఏదైనా ఒక అప్లికేషన్ ఇచ్చిన రోజున మరుసటి రోజు మనం చూసుకుంటే 3 గంటల నుంచి 4 గంటల మధ్య సంబంధిత బిఎల్ఎస్ సెంటర్లలో ఇవి తిరిగి ఇవ్వబడతాయని చెప్పేసి ఎమర్జెన్సీగా ఏదైనా ఉంటే అదే రోజు ధృవీకరణ కోసం అభ్యర్థనలు, దరఖాస్తులు ఎమర్జెన్సీగా మేము కేసు ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పేసి, అలాగే ఎంబసీకి సంబంధించిన పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఈ యొక్క రంజాన్ నెలలో మనం చూసుకుంటే ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు పనిచేయనున్నాయి. అలాగే ఈ రోజు మనం అప్లికేషన్ పెడితే మరుసటి రోజు 3 నుంచి 4 మధ్య మళ్ళా అవి తిరిగి జారీ చేయబడతాయని చెప్పేసి, ఒకవేళ మీరు గురువారం అప్లై చేస్తే కానీ శుక్రవారం సెలవు వస్తుంది కాబట్టి శనివారం మీరు ఆ యొక్క పత్రాలు తీసుకోవచ్చని చెప్పేసి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కేసు ఆధారంగా అవి అప్పటికే జారీ చేస్తామని చెప్పేసి ఎంబసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో పవిత్ర రంజాన్ మాసంలో మీరు ఎంబసీకి సంబంధించిన పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు వెళుతూ ఉంటే కానీ ఏదైనా మీరు ఆ యొక్క సెంటర్లకు వెళుతూ ఉంటే ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. అలాగే ఏదైనా మీరు సహాయం కోసం ఎంబసీ యొక్క వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.